అందరికీ నమస్కారం. ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాభివందనాలు. కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మార్గశిర పాడ్యమి తిథి ప్రవేశించిన సాయంత్రపు వేళ పోలీస్ వర్గారోహణతో ఈ కార్తీక మాసం ముగుస్తుంది. ఎవరైతే ఈ కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేయలేకపోతారో వాళ్ళు ఈ కార్తీక మాసం చివరి రోజైనటువంటి ఈ రోజున దీపారాధన చేస్తే ఈ మాసమంతా దీపారాధన చేసిన ఫలితం ఏర్పడుతుందని పురాణాలే చెప్తున్నాయి. అంత విశిష్టమైన ఈ రోజున ఈటీవీ ఛానల్లో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ హైదరాబాద్ వాకిట నిర్వహిస్తుంది. మరి మీ అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రింట్ పార్ట్నర్ ఈనాడు, రేడియో పార్ట్నర్ ఈఎఫ్ఎం. ముందుగా ఈ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ సీతంరాజు చిన్నికృష్ణ అవధాని గారి బృందం తమ వేదఘోషతో ఈ ప్రాంగణాన్ని పునీతం చేస్తారు. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మమాగ్నే వర్చో విహవేశ్వస్తు వయం త్వేంధానాస్తనువం పుషేమ. మహ్యం నమంతాం ప్రతిశశ్చ సహస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమ అంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయి దేవాద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. దైవ్యాహోతారావనిషంత పూర్ణేరిష్టాస్యామ తనువా సువీరాః. మహ్యం యజంతు మమ యాని హవ్యాకోటిః సత్యా మనసో మే అస్తు. येनो मानिगाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे. देवी षडर्वीरुणः कृणोत विश्वे देवास इह वीरयध्वम्. माहास्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन्. अग्निर्मन्युं प्रतिनुदन् पुरस्तात् दब्धो गोपाः परिपाहि नस्त्वम्. प्रत्यञ्चोयन्तु निगुतः पुनस्ते महिषां चित्तं प्रबुधा विनेशतु. धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम्. यमं यज्ञमश्विनो वा बृहस्पतिर्देवाः पान्तु यजमान्यर्थात्. ततो विश्वं व्यक्रामतो शासनानशने अभि. तस्माद्विराडजायत विराजो अधिपूरुषः. स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः. यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता. वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इद्मः शरद्दविः. सप्तास्यासन् परिदयः त्रिसप्तसमिधः कृताः. देवा यज्ञं तन्वानाः अबध्नन् पुरुषं पशुं. तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः. तेन देवा अयजन्त साध्यार्षयश्च ये. तस्मात् यज्ञः सर्वहुतः. కార్తీక మాసం చివరి అంకం విచ్చేసినటువంటి భక్తులందరికీ, సువాసినీమూర్తులందరికీ కార్తీక మాస సమాపన దినోత్సవ శుభాకాంక్షలు. కార్తీక సమోమాస న తీర్థం గంగయా సమం న దేవం కేశవాత్ పరం న వేద సదృశం శాస్త్రం. ఇట్లా అనేకమైనటువంటి
విషయాలు కార్తీక మాసం గురించి అనేక పురాణాల్లో చెప్పబడుతున్నాయి. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం లేదు, గంగకు సమానమైనటువంటి తీర్థం లేదు, కేశవుడికి సమానమైనటువంటి దైవం లేదు, వేదానికి సమానమైనటువంటి శాస్త్రం లేదు. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని శాస్త్రవచనం. మనం ఏ దేవతామూర్తిని ప్రార్థించి మనం నమస్కారం చేసినా మనం చేసేటటువంటి నమస్కారాలన్నీ కూడా కేశవుడికే చెందుతాయి అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఏ పూజ మనం చేసినా, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఏ యజ్ఞయాగాది క్రతువులను మనం ఆరంభించాలన్నా మొట్టమొదట చేసేటటువంటి పని ఏమిటంటే ఆచమనం చేస్తాం. అదే కార్యక్రమం ఇప్పుడు కూడా కొద్దిసేపట్లో దీప ప్రజ్వలన పూర్తయిన తర్వాత మనందరం ఆచమనం చేస్తాం. ఆచమనం చేసేటప్పుడు మొట్టమొదట చెప్పేటటువంటి నామం ఏమిటి అంటే కేశవాయ స్వాహ. 24 నామాలు ఉన్నాయి, కానీ మొట్టమొదటి నామం కేశవ అని చెప్పడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే దీనికి పెద్దలు సమాధానం చెప్తూ చెప్పారు. కకారో బ్రహ్మవాచ్యస్తు. కా అనేది బ్రహ్మని అక్కడ ప్రతిపాదిస్తుందిట. ఈశా రుద్ర ఉచ్యతే. ఈశా అనేటటువంటి శబ్దం రుద్రుణ్ణి చూపిస్తుంది. వా అమృతత్వేతి విష్ణు. వా అంటే సర్వత్ర వ్యాపకుడైనటువంటి విష్ణువుని అక్కడ ప్రతిపాదిస్తుంది. అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్త్యాత్మకమైనటువంటి నామం కాబట్టి కేశవాయ స్వాహ అని ప్రారంభిస్తాం. అదేవిధంగా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే ఏ మూర్తికి మనం నమస్కరించినా సృష్టి స్థితి లయకారులైనటువంటి త్రిమూర్తులకు ఆ నమస్కారం చెందుతుంది అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. చాలా గొప్ప కార్యక్రమం, మనల్ని తరింపజేసేటటువంటి కార్యక్రమం. అందులో చివరి రోజు అంటే మధురైన సమాపయేత్ అంటారు. భాగ్యనగరంలో ఈ కార్యక్రమం చివరి రోజున జరగడం ఇది మనందరి సౌభాగ్యం. ఇంతటి గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కాబట్టి మనందరం యథాశక్తిగా భగవన్నామం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకుని పరిపూర్ణమైన పుణ్యానికి పాత్రులమవుదాం. నవనందులతో 9 పురముల నవపీఠములరారి శివ ఓం నమః శివాయ. ఇప్పుడంటే ఆద్రాబాద్రా హైదరాబాద్ ఉరుకుల పరుగుల జీవితం కానీ ఏనాడో ఈ దక్కన నేలపై బాగమతి ప్రేమ పారిజాతం భాగ్యనగరంగా విరబూసింది. 2 జంట నగరాలను కలుపుతూ ట్యాంక్ బండ్, చారిత్రాత్మకమైనటువంటి కట్టడం చార్మినార్, మంచి పచ్చని వనాల భాగ్ ఈ హైదరాబాద్. ఇంతటి హైదరాబాద్ మహానగరంలో ఈ మియాపూర్ ముంగిట ఈరోజు ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి శుభారంభంగా జ్యోతి ప్రజ్వలన చేసుకొని కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వేయించేసినటువంటి ముఖ్య అతిథులను వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శేరలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరికిపూడి గాంధీ గారు, హైదరాబాద్ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు, మాతృశ్రీ నగర్ సొసైటీ అధ్యక్షులు శ్రీ అనిల్ కుమార్ గారు, ఈనాడు మేనేజర్ కేఎస్పి రాజు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణోదేవి సరస్వతీ వాజేభిర్వాచరీవతి. ధీనామ విత్రియవదో శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఉత్తేప్యస్తజాత వేద భగ్నం మమ పశోగుశ్చమఖ్యమావహ జీవనం చ దిశో దిశ. అగ్నినాగ్నిః సమిధ్యతే కవిర్గ్రహపతిర్యువ హవ్యవాగ్జిహ్వాస్యః. జ్వాలామాలిన్యై నమః. శ్రీలక్ష్మీనారాయణస్వరూపదీపదేవ్యై నమః. గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య సుప్రతిష్ఠితమస్తు. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः. స్థిరైరంగైः స్తుష్టవాగుంసస్తనూభిः. విషేమ దేవహితం యథాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः. స్వస్తి నః పూషా విశ్వవేదాः. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.
సాధ్యం త్రివర్తే సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహానమంగళం దేవం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం అగ్నిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసంజుహోదన యస్య భాంతి రశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సగుర్తికాభిరభి సంవసానః గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య సుప్రతిష్ఠితమస్తు యో దేవానాం ప్రథమం పురస్తాద్ విశ్వాధియో రుద్రో మహర్షిః హిరణ్యగర్భం పశ్యత జాయమానగుంసనో దేవశుభయా స్మృత్యా సంయునక్తో యస్మాత్ పరన్నా పరమస్తి కించిద్యస్మాన్నానీయో న జ్యాయోస్తి కశ్చిదో వృక్షైవ స్తబ్ధో దివితిష్ఠత్యేకస్తే నేదం పూర్ణం పురుషేణ సర్వం న కర్మణా ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందుకళాతీతం తస్మై శ్రీ గురవే నమః వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవతైషవే నమః నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో గమాగమస్తం గగనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః జజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అస్య దేవదేవస్య కృతానేక దివ్యావతారస్వరూపస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమత్యాంతరహితస్య జగద్గుటిమ్నః జగద్రక్షణార్థావతీర్ణస్య శ్రీకార్తికదామోదర పరబ్రహ్మణే నమః పాదారవిందయోః దివ్యసువర్ణమంత్రపుష్పాంజలిం సమర్పయామి సర్వాపచార పూజార్థం పుష్పాణి సమర్పయామి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ కార్యక్రమానికి శుభారంభం పలికినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞత అభివాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ. జంతూనాం నరజన్మ దుర్లభం, పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మ అనేక జన్మల తరువాత ఇంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ లభిస్తుంది. అయితే పరమాత్మ సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవి. ఏమిటండి మిగతా ప్రాణులకు లేనటువంటి ప్రత్యేకత మానవుడికి ఏమిటి అన్నటువంటి విషయాన్ని కనుక మనం తాత్వికంగా పరిశీలిస్తే, ఆహార నిద్ర భయమైథునాని ఏతత్ సమానాం పశుభిర్నరాణాం జ్ఞానేన మనుష్యం అధికం విశేషం జ్ఞానేన హీనః పశుభిః సమానః అన్నారు. అంటే ఈ సృష్టిలో ఆకలి, నిద్ర, భయము, కోర్కెలు ఇవన్నీ కూడా సమస్త జీవజాలానికి ఉంటాయి, మానవుడికి కూడా ఉంటాయి. అయితే మిగతా జీవులకు లేనటువంటి ప్రత్యేకత మానవుడికి ఏమిటి అంటే జ్ఞానము అన్నారు. నిప్పు ముట్టుకుంటే కాలుతుందని, నీరు తడుపుతుందని, వీటితో పాటుగా జన్మ చరితార్థం అవ్వడానికి ఈ జన్మను ఇచ్చినటువంటి వాడు బ్రహ్మ కనుక, పరమాత్మ కనుక ఆయన సాయుధ్యంలో ఆయన నామంతో ఈ జన్మను చరితార్థం చేసుకోవాలి అనేటటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు మానవుడు అని చెప్పారు. ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవుడు తరించాలి అంటే భగవంతుడిచ్చినటువంటి ఈ నోటితో భగవన్నామం గనక చేస్తే మానవుడి యొక్క జన్మ చరితార్థమవుతుందని శాస్త్రవచనం. కాబట్టి ఒక్కసారి మనందరం కూడా అనర్ఘమైనటువంటి రత్నాల కంటే విలువైనటువంటి భగవన్నామం ఒక్కసారి చెప్పుకొని మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ కూడా గట్టిగా జై బలో గణేష్ మహారాజకి, ఇంకొకసారి జై బలో గణేష్ మహారాజకి, జై బలో ఏకదంత భగవానకి, విఘ్న వినాయకునికి. గట్టిగా చెప్పాలి, సర్వత్ర నామస్మరణ గోవిందా. ఈ
నామం అంటానికి మాత్రం ఆలోచించకూడదండి. ఏదో ఒక రోజు అందరం గోవింద అనాల్సిన వాళ్ళమే. కాబట్టి ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే దుష్ట అరిష్ట నాశాయ పరాయ పరమాత్మనే. విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడు మన జీవితంలో ప్రతి పనికి ఏర్పడేటువంటి ఆటంకాలను విఘ్నాలను తొలగించి మనకి శాంతిని సౌఖ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మన వైదిక నిర్వాహకులు బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమార శర్మ గారు, అలాగే మందపొడి పవన్ కుమార శర్మ గారు, సత్యశర్మ గారు ఇప్పుడు గణపతి పూజను ప్రారంభిస్తారు. కొలుచువారలకు ముంకొంగు బంగారంబు, పిలుచువారలకెల్ల ప్రియసఖుండు, సేవించు వారికి చేతి చింతామణి, భావించు వారికి పట్టుకొమ్మ, దాసోహమను వారి దగ్గరి చుట్టము, దోసిలొగ్గిన వారికి తోడు నీడ, ఆశ్రయించిన వారికి ఆనంద మందారము, అర్థించు వారులకు అమృతలహరి, జాలిపేగులవాడు లోకాలకు ఆదిదేవుడే, మన పార్వతీదేవి కొడుకు చిట్టెలుకొనెక్కి నేడు విచ్చేసినాడు, అందరము కలిసి నుతింతుము అని ఒక మహాకవి గొప్పగా చెప్తాడు. గణపతిని పూజించాలి, గణపతిని ఆరాధించాలి అంటే ఎన్ని వస్తువులు ఉన్నా లేకపోయినా ఒక్క వస్తువు ఉంటే చాలండి. ఏమిటండి ఆ వస్తువు? ఎవరైనా చెప్పగలుగుతారా? కష్టమే, చెప్పలేరు. ఎందుకంటే మీరందరూ పాపం ఇవాళ భక్తి కోసం వచ్చారు, కానీ రోజు ఈ సమయంలో మీరు ఒక చాలా దివ్యమైనటువంటి యజ్ఞంలో ఉంటూ ఉంటారు. ఏమిటా యజ్ఞాలు అందరికీ తెలుసు కదా. టీవీ సీరియల్స్ చూడటంలో చాలా నిమగ్నమై ఉండేటటువంటి సమయం ఇది. కానీ ఇవాళ భగవంతుడు మీ సమయాన్ని విలువైనటువంటి సమయంగా మార్చబోతూ ఉన్నాడు. అందుకే మనం ఇప్పుడు వినాయకుడిని ప్రార్థన చేయబోతూ ఉన్నాం. కేవలం మన సంకల్పాలు, మన కార్యక్రమాలే కాకుండా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఈ కార్యక్రమ సమర్పకులైనటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారు నిర్వహించేటటువంటి అన్ని కార్యక్రమాల్లో గణపతి అనుగ్రహం వల్ల ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగాలని మనందరం కూడా ప్రార్థిద్దాం. రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ అందరూ గణపతి ధ్యానం చెప్పండి. చెప్పండి, నమస్తే. గట్టిగా చెప్పాలి, గణపతికి వినపడాలి. నమస్తే బ్రహ్మరూపాయ విష్ణురూపాయ తే నమః. నమోస్తు రుద్రరూపాయ హరిరూపాయ తే నమః. మీరు చెప్తున్న నామం అక్కడ నందిని దాటి కూడా పైకి రావట్లేదు. ఒక్కసారి గట్టిగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి గణపతికి వినపడేలాగా మనందరం కూడా చెప్పాలి. గట్టిగా చెప్పండి, వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరూ గట్టిగా చెప్పండి, స్వస్తి శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఇప్పుడు గణపతికి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. శ్రీ గోవింద గోవింద గోవింద. అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి జలం నీళ్లు తీసుకొని జలపాత్ర అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. ముందుగా కొద్దిగా జలం మీ చేతికి తీసుకొని 3 సార్లు మీ శిరస్సున జల్లుకొని మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద కూడా పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ చల్లండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతాపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు అందరూ కూడా మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొటన వేలు ఉంచి చివరి వేళ్ళు దూరంగా పెట్టి 5 వేళ్లలో 2.5 మూసి 2.5 తెరచి దీన్ని గోకర్ణ ముద్ర అంటారు. ఆవు చెవిలాగా మీ చెయ్యి ఉండాలి. మొదటిసారి నీళ్లు ప్రక్కన వదిలిపెట్టండి. తర్వాత 3 సార్లు మేము మంత్రం చెప్పేటప్పుడు శబ్దం రాకుండా పై పెదవి తగలకుండా పుచ్చుకోండి. ఆచమ్యాకేశవాయ నమః. మొదటిసారి పుచ్చుకోండి. నారాయణాయ నమః. రెండవసారి మాధవాయ నమః. మూడవసారి. తర్వాత చేతిలో నీళ్లు వేసుకొని ప్రక్కన వదిలిపెట్టి చెయ్యి పొడిగా ఉండేలాగా తుడుచుకొని నమస్కారం చేస్తూ కేశవనామాలు వినండి. వచ్చిన వాళ్ళు మనస్సులో మననం చేయండి.
గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంఘర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షదాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు అందరూ కూడా కొద్దిగా అక్షతలు తీసుకుని ఆ అక్షతల వాసన చూచి మీ ఎడమ చేతి వైపు వెనక్కి వేయండి. దీనిని భూత ఉచ్చాటన అంటారు. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు అందరూ కూడా మీ కుడి చేత్తో ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ విధిం ప్రాక్తా అర్షవిః పరికల్పితం అపక్రామంతు భూతాద్యా పిశాచాః సర్వతో ముఖాః సర్వేషాం విరోధేన పూజా కర్మ సమారభే. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భవస్వరో. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. కొద్దిగా అక్షతలు చేతికి తీసుకున్న సంకల్పాన్ని వినండి. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే యాతే కలిగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే వర్ధఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణాగోదావర్యోః మధ్యదేశే అస్మిన్ దీపమండపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధో అస్మత్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ అమాయాం బృహస్పతివాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే గణవిశేషణధిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య దేవదేవస్య అగణతానేక దివ్యావతార స్వరూపస్య శ్రీ కార్తిక దామోదర దేవతాముద్దిశ్య శ్రీ కార్తిక దామోదర దేవత ప్రీత్యర్థం. అందరూ నమస్కారం చేస్తూ మీరు మీ గోత్రనామాలు పరమాత్మకు నివేదించండి. అదేవిధంగా ఈటీవీ మాధ్యమం ద్వారా ఈ ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి అశేష భక్త జనవాహిని కూడా మాతో మీరు గొంతు కలపవచ్చు. మీరు నమస్కారం చేస్తూ మీ గోత్రనామాలు చెప్పుకొని మేము చెప్పేటటువంటి సంకల్పాన్ని అందరూ కూడా స్థిరచిత్తంతో భక్తితో చెప్పండి. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. చెప్పండి అస్మాకం, గట్టిగా చెప్పాలి. అస్మాకం సహకుటుంబానాం, గట్టిగా చెప్పాలి. వచ్చే సంవత్సరం దాకా జ్ఞాపకం ఉండాలి మన సంకల్పం. చెప్పండి. సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రితవర్గానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్తమంగళ అవాప్త్యర్థం కార్తిక దామోదర ప్రీత్యర్థం అన్యోన్య సువాసనేభ్యః సహ కార్తిక దీప ప్రజ్వలన దీపలక్ష్మి పూజ శ్రీ దక్షిణామూర్తి విశేష అర్చన పూర్వకం కార్తిక దీపోత్సవం కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నత సిద్ధ్యర్థం ఆచార్య శ్రీహస్తేన మహాగణపతి పూజాం కారయిష్యామహే అని అందరూ శిరస్సు వంచి నమస్కరించండి. ఈ కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా జరగాలని మరొక్కసారి గణపతిని ప్రార్థించి అక్షతలు కళ్ళకద్దుకొని మీ ముందున్నటువంటి దీపపాత్ర దగ్గర వెయ్యండి. మీరందరూ చేసినటువంటి ఈ సంకల్పాన్ని సిద్ధింపజేయడం కోసం నిధిపతి అయినటువంటి గణపతికి మన ప్రతినిధిగా ఆచార్యుల వారు వేదిక పైన హరిద్ర గణపతి పూజ చేస్తున్నారు. అందరూ చక్కగా సభక్తికంగా తిలకించండి. మీరే స్వయంగా గణపతిని అర్చిస్తున్నట్లుగా భావన చేయండి. మనకి స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యంలో కనబడుతుంది. ఉదయం పూట అమావాస్య ఉండి ప్రదోషకాలంలో పాడ్యమి ఉండేటటువంటి విధంగా చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది. అటువంటి సందర్భాల్లో కనుక ఉదయం పూట అమావాస్య ఉండి సాయంకాలం పూట పాడ్యమి మార్గశిర శుద్ధ పాడ్యమి వచ్చినటువంటి సందర్భంలో కనుక
సంకల్పపూర్వకంగా మంత్రపూర్వకంగా గనక దీపారాధన చేసి దీపలక్ష్మి పూజ గనక చేసినట్లయితే జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి జాతకంలో కొన్ని రకాల పితృగండములు పితృశాపములు అంటూ ఉంటారు జ్యోతిష్కులు, మీరు వినే ఉంటారు. అటువంటివన్నీ కూడా ఈ అమావాస్య పాడ్యమి తిథి కలిసిన రోజున చేసేటటువంటి దీపారాధన ఫలం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అని మనకి శాస్త్రవచనం. అటువంటిది ప్రతి సంవత్సరం ఈ తిథుల కలయిక రాదు, అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి మాసాలలో ఇంగ్లీషు సంవత్సరంలాగా మనకి 365 రోజులు ఉండవు. కొన్నిసార్లు నెలకి 29 రోజులు, కొన్నిసార్లు 31 రోజులు, కొన్నిసార్లు 28 రోజులు. వీటిని వృద్ధి మాసాలు, క్షయమాసములు అని అంటూ ఉంటారు. ఆ విధంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మనందరి అదృష్టం. మార్గశిర మాసం కూడా ఎంత విశేషం అంటే సాక్షాత్తు భగవానుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఒక చక్కని మాట అంటాడు, మాసానాం మార్గశీర్షోహం, నేను మాసాల యందు మార్గశిరాన్ని అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అందుకే మార్గశిర మాసం కూడా లక్ష్మీప్రద మాసం అని అంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చాలా విశేషంగా మార్గశిర మాసంలో చేస్తారు. మనందరి ఇళ్ళకి లక్ష్మి వచ్చేటటువంటి మాసం మార్గశిర మాసం అన్నారు. ఇంత పవిత్రమైనటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి తిథి నాడు మనందరం కూడా చక్కగా ఇప్పుడు గణపతిని అర్చించుకున్నాం. గణపతి అనుగ్రహం వల్ల మన కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తవ్వాలని ఒక్కసారి మనందరం కూడా వెలుగెత్తి గణపతి నామాన్ని చెప్పి ప్రార్థిద్దాం. అందరూ కూడా గట్టిగా జై బోలో గణేశ మహారాజకి, గట్టిగా జై బోలో గణేశ మహారాజకి, ఏకదంత భగవానికి, ఇంకా గట్టిగా విఘ్న వినాయకునికి, సర్వత్ర నామస్మరణో గోవిందా. గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి అష్టోత్తరాన్ని నేడు మన వైదిక నిర్వాహకులు పఠిస్తారు. పరమ దాక్షిణ్యమూర్తి దక్షిణామూర్తి, అపార దయగలిగినటువంటి పరమాత్మ, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులని చెప్పబడినటువంటి బ్రహ్మమానస పుత్రులకు తన మౌనం చేత బ్రహ్మజ్ఞానాన్ని అందించేటటువంటి పరమ గురుస్వరూపం దక్షిణామూర్తి. పరమాత్మ ఎట్లా ఉంటాడు అంటే శుద్ధస్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం. అంటే స్వామి ఎలా ఉంటాడు అంటే ఒక తెల్లని స్ఫటికం ఎలా ఉంటుందో అంత నిర్మలంగా ఆయన ఉంటాడు. అంతేకాకుండా సకల విద్యలకు ఆయన అధిదేవత. మనం దేవాలయాల్లో చూసినట్లయితే శివాలయంలో కోష్ట దేవతగా దక్షిణ దిక్కున మనకు దక్షిణామూర్తి ఉంటాడు. స్వామి ఎప్పుడు కూడా దక్షిణాన్ని తిరిగి దక్షిణ దిక్కున చూస్తూ ఉంటాడట. దక్షిణ దిక్కు దేనికి సంకేతం అండి అంటే మృత్యుదేవత అయినటువంటి యముడు పరిపాలకుడుగా ఉండేటటువంటి దిక్కు దక్షిణ దిక్కు. అందుకని ఎప్పుడు కూడా ఆ కాలుణ్ణి ఒక కంట కనిపెడుతూ దక్షిణామూర్తి దక్షిణం దిక్కుకు చూసి ఉంటాడు. అందుకే మనం దక్షిణామూర్తిని చూడటానికి వెళితే దక్షిణామూర్తికి నమస్కారం చేసినప్పుడు ఏం చేస్తామంటే దక్షిణామూర్తి ఎదురుగా నమస్కారం చేసేటప్పుడు మృత్యుదేవత అయినటువంటి యముడికి వెన్ను చూపిస్తాం. అంటే పరమాత్మ మాకున్నాడు కాబట్టి నాకు కాల కామ బాధలు రెండూ మనల్ని దరిచేరవు అనేటటువంటి సంకేతాత్మకంగా. ఎందుకండి దక్షిణామూర్తి పాద సమాశ్రయం చేస్తే ఆయన సాక్షాత్తు శివస్వరూపుడు కాబట్టి ఆయన అనుగ్రహం వల్ల మనకి కాల కామ బాధలు రెండూ ఉండవు అన్నారు. రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ మీరందరూ దక్షిణామూర్తి శ్లోకం చెప్పండి. ఎవరూ దీపాలు అప్పుడే సిద్ధం చేయకండి. ఈ దీపాలను మంత్రపూర్వకంగా మీరు ఒత్తులు వేయటం, మంత్రపూర్వకంగా నూనె వేయటం, మంత్రపూర్వకంగా వెలిగించడం మేము చెప్తాం, చెప్పినప్పుడు చేయండి. నమస్కారం చేస్తూ స్వామి యొక్క ధ్యానం చెప్పండి. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. నమో నమః. స్వామికి రెండు చేతులు చూపిస్తూ చెప్పండి నమో నమః. నమో నమః. పాప వినాశాయ నమో నమః. కంజభవ అర్చితాయ నమో నమః. కృష్ణ హృదిస్థితాయ శ్రీదక్షిణామూర్తి మహేశ్వరాయ శ్రీదక్షిణామూర్తయే నమః. శ్రీదక్షిణామూర్తయే నమో నమః. భాగ్యనగర సంరక్ష సర్వరోగ వినాశక ప్రణమామి ప్రభో శంభో దీపరూప మహేశ్వర దక్షిణామూర్తయే నమః.
అని ఈ నామాన్ని చెబుతూ అర్చన అయిపోయేంత వరకు కూడా మీరే స్వామిని స్వయంగా అర్చిస్తున్నట్టుగా భావించండి. వేదిక పైన మీ ప్రతినిధిగా ఆచార్యుల వారు పుష్పార్చన చేస్తారు. విద్యారూపిణే నమః, మహాయోగినే నమః, శుద్ధజ్ఞానినే నమః, పినాకధృతయే నమః, రత్నాలంకృత సర్వాంగినే నమః, రత్నమాలినే నమః, జటాధారిణే నమః, గంగాధరాయ నమః. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి, నమః ప్రణవార్థాయ. గట్టిగా చెప్పాలి, స్వామికి వినపడాలి. నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. స్వామికి శిరస్సు వంచి నమస్కరించండి. రెండు చేతులు జోడించి నమస్కరించడం జీవాత్మ పరమాత్మలను ఐక్యం చేయడం ఒకటైతే, ఈ నమస్కారం అనేది చాలా గొప్ప ముద్ర. ఈ నమస్కార ముద్ర వల్ల శరీరం అంతా కూడా చైతన్యవంతంగా శక్తిమయంగా మారుతుంది అని పెద్దలు చెప్పిన మాట. దానితో పాటు భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు శిరస్సు వంచి ఎందుకు నమస్కరించాలి అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మనందరికీ ఇష్టమైన కారణం చెప్పుకుందాం. ఒక్కసారి భగవంతుడి దగ్గర నమస్కారం చేసి మనం శిరస్సు వంచాము అంటే భగవంతుడు మనని ఎంత గొప్పగా అనుగ్రహిస్తాడంటే జీవితంలో ఎవరి దగ్గర మళ్ళీ తల వంచవలసినటువంటి పరిస్థితి మనకి తీసుకురాడు. రెండవ విశేషం ఏమిటి అంటే, ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల్లో శిరస్సుని ఉత్తమాంగంగా చెప్తారు. అందుకని ఈ ఉత్తమాంగమైనటువంటి శిరస్సు దేనికి సంకేతము అంటే అహంకారానికి సంకేతము. అటువంటి అహంకారానికి సంకేతమైనటువంటి శిరస్సును కనుక భగవంతుడి దగ్గర మనం వంచాము అంటే మన అహంకారాన్ని ఆయన పాద సమర్పణం చేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే భగవంతుడికి మనల్ని దూరం చేసేవి రెండే రెండు అన్నారు. ఏమిటా రెండు అంటే, ఒకటి అహంకారం, రెండవది మమకారం. ఎట్లా అండి అన్నారు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ, ఒక కథని మనం చెప్పుకున్నట్లయితే, ఇవాళ కార్తీక మాసం అంతా కూడా భగవంతుడిని మనం ఏ పేరుతో పిలుస్తామంటే దామోదరుడి పేరుతో పిలుస్తాం. దామోదరుడు అంటే ఏమిటంటే దామ్నాం బధ్యతేతి ఉదరః దామోదరః, తాడు చేత కట్టబడినటువంటి పొట్టగలిగినటువంటి వాడు. తాడు చేత ఎవరు బంధించబడ్డారండి అంటే కృష్ణ పరమాత్మ. ఆయన బాల్య చాపల్యంతో ఆయన అల్లరి చేస్తూ ఉంటే ఆయన అల్లరి తగ్గించడానికి అమ్మ అయినటువంటి యశోదమ్మ ఆయన నడువుకి తాడు కట్టి రోలు కట్టాలని ప్రయత్నం చేసింది. ముందు ఒక చిన్న తాడు తీసుకొచ్చింది, దాన్ని ఆవిడ కట్టే ప్రయత్నం చేస్తే 2 అంగుళాలు తక్కువైంది. ఈసారి లాభం లేదని మజ్జిగ కవ్వం చిలికేటటువంటి తాడు తీసుకొచ్చింది, ఆ తాడుని తెచ్చి కట్టే ప్రయత్నం చేసింది, అది కూడా 2 అంగుళాలు తక్కువైంది. లాభం లేదని ఇంకా పెద్ద తాడు తెచ్చింది, అది కూడా 2 అంగుళాలు తక్కువైంది. ఏమిటి ఈ పరిస్థితి అని ఆవిడ చూసి చివరికి భగవంతుడిని ఆవిడ స్మరించింది. అప్పుడు ఆ తాడు సరిపోయింది. ఆ తగ్గినటువంటి 2 అంగుళాలు ఏమిటంటే అహంకారము, మమకారము, నేను, నాది. మనం కూడా భగవంతుడిని మన భక్తి అనేటటువంటి సూత్రం చేత బంధించాలి అంటే భగవంతుడిని ఏ తాడుతో కట్టలేము, భక్తి అనే తాడుతోనే కట్టగలుగుతాము. కాబట్టి భక్తి అనేటటువంటి సూత్రంతో భగవంతుడిని బంధించాలి అంటే ఈ రెండింటినీ వదిలిపెట్టాలి. ఏమిటా రెండు? అహంకారము, మమకారము. అహం అంటే నేను, మమ అంటే నాది. కాబట్టి అటువంటి అహంకార మమకారాలను మనకి పరమాత్మ దూరం చేయాలని ఒక్కసారి భగవన్నామం చెప్దాం గట్టిగా. హరయే నమః, హరయే నమః, హరయే నమః. దేనికైనా పెట్టి పుట్టాలరా అని చాలా మంది అంటూ ఉంటారు. ఇది ఎందుకంటారు, దీని అర్థం ఏంటో చాలా మందికి తెలీదు. పెట్టి పుట్టడం అంటే గ్రహాలు అనుకూలించడమా లేక శుభముహూర్తంలో జన్మించడమా? ఏమో అయి ఉండొచ్చు. గ్రహాలు అనుకూలిస్తే అంతా బాగానే ఉంటుంది, కానీ ప్రతికూలిస్తే ఇంకా అయిపోయాంరా బాబు అని అనుకుంటూ ఉంటారు. ఈ నవగ్రహాలు ఆగ్రహానికి గురైతే ఏమవుతుంది, వాటిని అనుగ్రహాలుగా ఎలా మార్చుకోవాలి అనే అంశాలని తమ ప్రవచనం ద్వారా ఇప్పుడు మనకు తెలియజేస్తారు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః, కార్తీక దామోదరాయ నమః. ఈటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్తీక దీపోత్సవానికి విచ్చేసిన 50 మంది భక్త జనావళికి, పుర ప్రముఖులకు, ఈటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా కార్తీక దామోదరుడి అనుగ్రహము, పరమేశ్వరుడి అనుగ్రహం, ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మనిషి జీవితంలో నవగ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తుంది. గ్రహాల అనుగ్రహం కావాలంటే అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు. సూర్యుడి పోర్ట్ఫోలియో ఏంటి? సూర్యుడి కారకత్వం ఏంటి?
మనకి ఎలా తెలుస్తుంది సూర్యుడు ఆగ్రహిస్తున్నాడా అనుగ్రహిస్తున్నాడా అని అంటే, ఎవరికైనా ఎంత కష్టపడ్డా ప్రమోషన్లు రావట్లేదనుకోండి, వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం లేదని అర్థం. రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా పదవులు రాకపోతే సూర్యుడు అనుకూలించట్లేదని అర్థం. తండ్రితో గొడవలున్నా, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు రాకపోయినా సూర్యుడి బలం లేదని అర్థం. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కంటికి సంబంధించిన సమస్యలున్నా సూర్యుడి బలం లేదని అర్థం. అంటే సూర్యుడు వీటన్నిటికీ కారకత్వం వహిస్తాడు. మరి సూర్యుడి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? 5 శక్తివంతమైన పరిహారాలు. మొట్టమొదటిది దానం. సూర్యుడికి ఇష్టమైనవి గోధుమలు కాబట్టి కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి ఆదివారం పూట దానం ఇవ్వండి, సూర్యుడు అనుగ్రహిస్తాడు. ఈ దానం ఎప్పుడు ఇవ్వాలండి? ఆవుకి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆదివారం తినిపించినా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. మరి ఈ శక్తివంతమైన సమయం ఏది అంటే జ్యోతిష శాస్త్రంలో హోరాకాలం అని చెప్పారు, చాలా శక్తివంతమైంది. ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ రవిహోర ఉంటుంది. ఆ సమయంలో గోధుమలు దానం ఇచ్చిన, ఆవుకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో తినిపించిన సూర్యుడు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత రెండవది ఉపవాసం. ఆదివారం ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసిన పదార్థాలు తింటే సూర్యుడు అనుగ్రహిస్తాడు. మూడవది ప్రదక్షిణలు. నవగ్రహాలకి 6 ప్రదక్షిణలు చేయండి, సూర్యుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ సూర్యుడి అనుగ్రహం కలగాలంటే ఒక చిన్న మంత్రం చెప్తాను. ఆ మంత్రం అందరూ భక్తితో చెప్పండి. ఖగోళంలో ఉన్న సూర్యుడి అనుగ్రహం వెంటనే మీ మీద ప్రసరిస్తుంది. అందరూ చెప్పండి, ఓం సవిత్రే నమః. గట్టిగా చెప్పాలి, ఖగోళంలో సూర్యుడికి వినిపించాలి, ఓం సవిత్రే నమః. ఇది మూడవది. ఆ తర్వాత 4వది ఏంటంటే మంత్రం, సూర్యుడికి బాస్ ఎవరంటే విష్ణుమూర్తి. అంటే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి అందరూ అష్టాక్షరి చెప్పండి, ఓం నమో నారాయణాయ. సూర్యుడి అనుగ్రహం ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చేసింది. ఇక 5వది స్తోత్రం. సూర్యుడి అనుగ్రహం కలగాలంటే ఆదివారం పూట సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం చేయాలి. ఆ తర్వాత 2వ గ్రహం చంద్రుడు. చంద్రుడికి ఏ ఏ పోర్ట్ఫోలియోలు ఉంటాయి? చంద్రుడి కారకత్వాలు ఏంటి? చంద్రుడికి తల్లికి సంబంధం ఉంటుంది. ఎవరికైనా తల్లితో గొడవలు అవుతున్నాయి అనుకోండి, చంద్రుడి బలం తక్కువ ఉందని అర్థం. అందరికీ ఉన్న సమస్య మనశ్శాంతి లేకపోవటం. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనన్నట్లు అన్నీ ఉన్న మనశ్శాంతి ఎవరికీ ఉండదు. మనశ్శాంతి లేకపోవటానికి కారణం నవగ్రహాల్లో చంద్రుడి బలం లేకపోవటమే. మరి చంద్రుడి బలం రావాలంటే ఏం చేయాలి? చంద్రుడికి ఇష్టమైన వారం సోమవారం. సోమవారం అందరూ కూడా చంద్రుడికి ఇష్టమైన బియ్యం, కేజింబావు బియ్యం తెల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? చంద్రహోరలో ఇవ్వాలి. సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ చంద్రహోర ఉంటుంది. ఆ సమయంలో బియ్యం దానం ఇవ్వండి. సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతంగా ఉంటుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఖగోళంలో ఉన్న చంద్రుడి అనుగ్రహం ప్రాంగణంలో ఉన్న అందరికీ రావాలంటే చంద్రుడికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం చెప్తాను, అందరూ చెప్పండి, సోం సోమాయ నమః. గట్టిగా చెప్పాలి, ఖగోళంలో చంద్రుడికి వినిపించాలి, సోం సోమాయ నమః. ఆ తర్వాత చంద్రుడి అనుగ్రహం కలగాలంటే నవగ్రహాలకు సోమవారం ప్రదక్షిణలు చేయాలి. చంద్రుడి అనుగ్రహం కలగాలంటే ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? సూర్యుడికైతే 6 చేయాలి, చంద్రుడికైతే 16 చేయాలి. చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతంగా రాణించాలన్నా, మనశ్శాంతి రావాలన్నా సోమవారం పూట లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించండి. అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోండి. చంద్రుడు అనుగ్రహిస్తాడు, మనశ్శాంతి ఉంటుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది. లక్ష్మీ కటాక్షము, చంద్రుడి అనుగ్రహం కలగటానికి అందరూ అద్భుతమైన లక్ష్మీ మంత్రం చెప్పండి. ఓం శ్రీం శ్రీ అయి నమః. ఓం శ్రీం శ్రీ అయి నమః. ఓం శ్రీం శ్రీ అయి నమః. ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ చంద్రుడి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహం అద్భుతంగా వచ్చినాయి. ఇప్పుడు నవగ్రహాల్లో 3వ గ్రహం కుజుడు. ఇది చాలా శక్తివంతమైన పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గ్రహము. కుజుడి కారకత్వాలు ఏంటంటే అందరిలో ఉన్నటువంటి సమస్య, సొంతింటి సమస్య. కుజుడి అనుగ్రహం కావాలి అంటే
కుజ మంత్రం చదువుకోవాలి. అందరూ ఒక్కసారి చెప్పండి. సొంతిల్లు కావాలనుకున్న వాళ్ళు, అప్పులు తీరాలనుకున్న వాళ్ళు గట్టిగా ఖగోళంలో ఉన్న కుజుడికి వినిపించేలా చెప్పండి. ఓం అం అంగారకాయ నమః. అంగారకుడు అంటే కుజుడు. కుజుడి అనుగ్రహం ఉంటే సొంతిల్లు ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది, అప్పుల సమస్యలు తొలగిపోతాయి. అలాగే కుజుడికి మాత్రం 2 బాసులు ఉన్నారండి. అధిష్టాన దైవాలు 2 ఉన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ఇంకొకరు లక్ష్మీ నరసింహస్వామి. మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా, లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నా అప్పులు తీరిపోతాయి, జాతకంలో ఉన్న కుజదోషం తొలగిపోతుంది. ఇప్పుడు చెప్పే అద్భుతమైన శక్తివంతమైన సుబ్రహ్మణ్య మంత్రాన్ని కైలాసంలో ఉన్న సుబ్రహ్మణ్యుడికి వినిపించేలా చెప్పండి. మీకున్న కుజదోషాలు మొత్తం తొలగిపోతాయి. అందరూ గట్టిగా చెప్పండి. ఓం సాం శరవణ భవ. గట్టిగా ఓం సాం శరవణ భవ. శరవణ భవుడు అంటే సుబ్రహ్మణ్యుడు. మీకున్న కుజదోషం తొలగిపోయింది, అద్భుతంగా కుజుడి అనుగ్రహం కలిగింది. కుజుడి అనుగ్రహం కోసం మంగళవారం పూట కందులు దానం ఇవ్వండి. ఆ తర్వాత నవగ్రహాల్లో 4వ గ్రహం బుధుడు. బుధుడికి ఏవేం పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, బుధుడి కారకత్వాలు ఏంటి? బుధుడు విద్యాకారకుడు. మా ఇంట్లో పిల్లలు చదవట్లేదండి, కారణం బుధుడి బలం లేదు. బుధుడికి సంబంధించిన మంత్రం చెప్తా, అందరూ చెప్పండి. బుం బుధాయ నమః. గట్టిగా చెప్పాలి. విద్య, ఉద్యోగం, వ్యాపారం మీకు కావాలంటే గట్టిగా చెప్పండి. బుం బుధాయ నమః. అలాగే బుధుడికి కూడా 2 అధిష్టాన దేవతలు ఉన్నారు. బుధుడికి కూడా 2 బాసులు ఉన్నారండి. ఒక బాసు గణపతి, ఇంకొక బాసు విష్ణుమూర్తి. ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ మనస్సులో ఏ కోరిక ఉన్నా సరే ఒక్కసారి మనస్సులో గట్టిగా ఆ కోరిక అనుకొని నేను చెప్పిన మంత్రం చెప్తే 41 రోజుల్లో మీకు ఆ కోరిక నెరవేరుతుంది. అందరూ గట్టిగా చెప్పాలి. కైలాసంలో గణపతికి వినిపించాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః. బుధుడి బలం పెరగాలంటే బుధవారం పెసలు దానం ఇవ్వండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు 23 ప్రదక్షిణలు చేయండి. బుధుడి దశ 17 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 17 ప్లస్ సూర్యుడి ప్రదక్షిణలు 6, 23 ప్రదక్షిణలు చేస్తే నవగ్రహాలకు బుధుడు వెంటనే అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత నవగ్రహాల్లో 5వది గురువు. దేవగురు బృహస్పతి చాలా శక్తివంతమైంది. ఎవరైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటే మీకు గురుబలం ఉందా అని అడుగుతారు. అంటే ఎవరికైనా పెళ్లి కావాలంటే గురుబలం ఉండాలి. గురువు బంగారం కారకుడు. ఎవరైతే గురువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందుతారో వాళ్ళు తొందరగా బంగారం కొనుగోలు చేస్తారు. ఒక్కసారి గట్టిగా చెప్పండి. బృం బృహస్పతయే నమః. గట్టిగా బంగారం కావాలంటే గట్టిగా చెప్పండి. బృం బృహస్పతయే నమః. ఈ మంత్రం చదువుకుంటూ ఉంటే గురుబలం పెరుగుతుంది, బంగారం కొనుక్కోగలుగుతారు. అలాగే గురువుకి బాస్ ఎవరంటే పరమేశ్వరుడు. గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు. ప్రతి గురువారం పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి, గురుబలం పెరుగుతుంది. గురువారం శనగలు నానబెట్టి పసుపుతో కలిపి గోమాతకు తినిపిస్తే గురుబలం పెరుగుతుంది. ఆ తర్వాత నవగ్రహాల్లో శుక్రుడు. శుక్రుడి పోర్ట్ఫోలియో ఏంటి? శుక్రుడి కారకత్వాలు ఏంటి? శుక్రుడు బాగుంటేనే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉండే సమస్య ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడో ఒకసారి గొడవలు వస్తూనే ఉంటాయి కదా. అసలు జీవితంలో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవలు రాకుండా ఉండాలంటే, అన్యోన్య దాంపత్యం ఉండాలంటే నవగ్రహాల్లో శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. శుక్రుడికి వినిపించేలా ఇప్పుడు శుక్రమంత్రం అందరూ చెప్పండి. ఓం గం శుక్రాయ నమః. బ్రహ్మాండమైన పేరు డబ్బు రావాలన్నా కూడా శుక్రుడి బలం ఉండాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి అంటే లలిత అమ్మవారు. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరతారు. ఆ తర్వాత నవగ్రహాల్లో శనీశ్వరుడు. అందరూ శని అనగానే భయపడిపోతూ ఉంటారు. అమ్మో ఏలినాటి శని, అమ్మో అష్టమ శని, అమ్మో అర్ధాష్టమ శని, అమ్మో కంటక శని అనుకుంటారు. కానీ ఏలినాటి శనిలో కూడా కంగు శని, పొంగు శని, మంగు శని అని 3 రకాలుగా ఉంటుంది. కంగు శని, మంగు శని మాత్రమే ఇబ్బంది. పొంగు శని పాల పొంగులాగా చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది. శనికి సంబంధించిన స్తోత్రం ఒకటి ఉంది, దశరథ శని స్తోత్రం అంటారు. ఏ ఇంట్లో అయితే శనివారం దశరథ శని స్తోత్రం చాంటింగ్ వినపడుతుందో ఆ ఇంట్లో వాళ్ళని శని పీడించడు. శని చూపు అద్భుతంగా ప్రసరిస్తుంది. అందరూ ఒక్కసారి శనీశ్వరుడికి వినిపించేలా అద్భుతమైన మంత్రం చెప్పండి. మీకున్న ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని మొత్తం తొలగిపోతుంది. ఓం శం
శనైశ్చరాయ నమః. అందరికీ శని దోషాలన్నీ తొలగిపోయినాయి. ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ శివుణ్ణి కానీ శనివారం పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి. శనికి 3 అధిష్టాన దేవతలు, 3 బాసులు ఉన్నారు. ఆ తర్వాత రాహుకేతువులు. రాహు దేనికి కారకత్వం వహిస్తాడంటే ఎంత ప్రయత్నించినా విదేశాలు వెళ్ళలేకపోతున్నాము, అటువంటప్పుడు రాహు కారకత్వం వహిస్తాడు. అలాగే అనారోగ్య సమస్యలు తెలియకుండా వస్తే రాహు కారకత్వం వహిస్తాడు. రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి. అందరూ దుర్గా మంత్రం చెప్పండి, రాహుబలాన్ని పెంచుకోవచ్చు, తొందరగా విదేశాలు వెళ్ళొచ్చండి. మీ ఇంట్లో ఎవరైనా తొందరగా విదేశాలు వెళ్ళాలంటే రాహుబలం ఉండాలి, దుర్గాదేవి అనుగ్రహం ఉండాలి. దుమ్ దుర్గాయై నమః చెప్పండి. దుమ్ దుర్గాయై నమః. అలాగే మినుములు దానం ఇచ్చినా, నానబెట్టి గోమాతకు తినిపించినా రాహుబలం పెరుగుతుంది. దుర్గా కవచం వింటే రాహుబలం పెరిగి తొందరగా విదేశాలు వెళ్తారు. ఆఖరి గ్రహం కేతు గ్రహం. కేతు బలం లేకపోతే ఆకస్మికంగా సమస్యలు వస్తాయి, అనుకోకుండా హఠాత్తుగా సమస్యలు వస్తాయి. కేతు బలం రావాలంటే అందరూ చెప్పండి గట్టిగా, ఓం కం కేతవే నమః. అందరికీ కేతు బలం వచ్చింది కాబట్టి ఆకస్మిక సమస్యలు ఎవ్వరికీ ఉండవు. అలాగే కేతువుకు బాసు గణపతి, కేతువుకు అధిష్టాన దైవం గణపతి. సంకటనాశక గణేశ స్తోత్రాన్ని మంగళవారం చదువుకోండి. కేతువుకి ఇష్టమైన వారం మంగళవారం. దానివల్ల గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. సర్వం శ్రీ కార్తీక దామోదర చరణారవిందార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. అత్యంత ప్రధాన ఘట్టమైనటువంటి సామూహిక దీపారాధన కార్యక్రమంలోకి మనం ఇప్పుడు అడుగుపెట్టబోతూ ఉన్నాం. అందరూ మీ దగ్గర ఇచ్చినటువంటి అక్షతలు, పసుపు, కుంకుమ సిద్ధంగా పెట్టుకోండి. ప్రమిదలో ఒత్తి వేసి నూనె పోసి దానిపైన కర్పూరం కూడా పెట్టి వెలిగించడానికి సిద్ధంగా పెట్టుకోండి. ఒక చిన్న వత్తిని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే దీపారాధన ఎప్పుడూ కూడా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. మీరు ఆచమనం చేసినటువంటి జలం, మిగిలినటువంటి జలం అందరూ కుడి చేతి వైపే పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా సంకల్ప పాత్ర, ఆచమన పాత్ర, జలపాత్ర ఎప్పుడున్నా కూడా మీ కుడి చేతి వైపే ఉండాలి. ఇది శాస్త్రం చెప్పినటువంటి మాట. గురు దక్షిణామూర్తిని మనం ఈనాడు అర్చన చేసుకున్నాం. సామూహిక దీపారాధన చేసుకుని దీపలక్ష్మిని ఆరాధించుకుని దీపలక్ష్మి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వోక్తయంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీ పరమేశ్వరమధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ హరిహరాత్మక కార్తీక మాస దివ్య పర్వణి అన్యోన్య సువాసనీభ్యః సహ కార్తీక దీప ప్రజ్వలనాఖ్యం కర్మ కరిష్యామహే. మీరందరూ కూడా మీ 2 చేతులు భూమికి తాకించి 3 సార్లు కళ్ళకద్దుకోండి. భూమాతకు నమస్కరించండి. భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి తన్నో ధరాః ప్రచోదయాత్. తర్వాత మీ దగ్గర ఇచ్చినటువంటి కుంకుమ ముందుగా మీరు అలంకరించుకొని మీ ప్రక్కన ఉన్నటువంటి సువాసిని మూర్తికి సర్వమంగళ మాంగళ్య రూపిణి అయినటువంటి జగన్మాత సర్వమంగళగా భావించి వారికి ఆ కుంకుమని అందించండి. కొద్దిగా పసుపు తీసుకొని మీ పవిట చెంగుని మీ కుడి చేతి వైపు ముందుకు వేసుకోండి. ఆ పసుపుని ఆ పవిట చెంగుకు అలంకరించండి. అహిరవ భోగైః పర్యేతి బాహుంజాయా హేతిం పరిబాధమానః అస్తఘ్నో విశ్వారయనాని విద్వాన్ పుమాన్ పుమాగుం సంపరిపాతు విశ్వతః. తర్వాత 2 అక్షతలు తీసుకొని మీ దీపపాత్ర దగ్గర వేయండి. ఆ దీపపాత్ర ప్రమిదను ఒకసారి ఎట్లా స్పృశించండి. దేవస్య త్వాసవితః ప్రసవేశ్వరోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే. దీపపాత్రమాదాయ తర్వాత 2 అక్షతలు ఆ వర్తి మీద వేయండి. రం ఇది వర్తిం సంస్పృశ్య. తర్వాత మరో 2 అక్షతలు తీసుకొని ఆ తైలంలో వేసి నమస్కరించండి. ఘృతం మిక్షరే ఘృతమస్య యోనిర్ఘృతే శ్రుతో ఘృతమవస్య దామ అనుష్వహమావహమాదయస్వ స్వాహా ఘృతం వృషభమక్షి హవ్యం. తర్వాత ఆ ప్రధానమైనటువంటి ఒత్తిని చిన్న వత్తి సహాయంతో వెలిగించండి. ముందు ఆ చిన్న వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి దాని సహాయంతో మాసాధిదేవత అయినటువంటి కార్తీక దామోదరుణ్ణి, పరమమంగళ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, శ్రీమన్నారాయణమూర్తిని, ఈనాడు మనం అర్చించినటువంటి దక్షిణామూర్తిని, అదేవిధంగా కనిపించని ఆ దేవుళ్లతో పాటు మనని కనిపించినటువంటి తల్లిదండ్రులను కూడా మీరందరూ చక్కగా స్మరిస్తూ, గురువులను స్మరిస్తూ భగవన్నామ స్మరణ పూర్వకంగా దీపారాధన చేయండి. ఓం యశ్చందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా శృణోతు
అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాశ్రంధారయతాన్ ధ్రువం. ప్రధాన జ్యోతి వెలిగించిన తర్వాత మీరు వెలిగించడానికి వినియోగించిన చిన్న జ్యోతిని కూడా ఆ ఒత్తిని కూడా ప్రధాన జ్యోతిలోకి కలపండి. తర్వాత ఆ ప్రమిదకు కొద్దిగా కుంకుమ అలంకరించి 2 అక్షతలు ఆ దీపం ముందు వేసి దీపలక్ష్మీ నమః అనేటటువంటి ఈ నామాన్ని స్మరిస్తూ కొన్ని నిమిషాల పాటు ఆ జగదంబని ధ్యానించండి. నమో నమః నమో నమః శివాయ నమో నమః నమో నమః నమో నమః శివాయ ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా రారా శివరాత్రి సుందరా మా రాత మార్చి ఉద్ధరించరా అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా భాగ్యనగరంలోని సువాసిని మూర్తులు వెలిగించినటువంటి ఈ దీపాల రూపంగా మన సౌభాగ్యాన్ని మనకి
అఖండమైన సౌభాగ్యాన్ని మనకి ప్రసాదించడానికి దీపలక్ష్మి మన ముందు కొలువై ఉన్నది. చెప్పండి, మంగళాం భాగ్యదాం దేవీం మాతృశ్రీం లలితాంబికాం తాం ప్రణవాకృతిం వందే, గట్టిగా చెప్పాలి, వందే మణిద్వీప నివాసినీం త్రిపురాసుర సంహారం త్రిలోచన ప్రకాశితం త్రిశూల ధారిణం వందే త్రిమూర్త్యాత్మక శంకరం. మళ్ళీ అమ్మవారి యొక్క ధ్యానం అందరూ చెప్పండి. ప్రాతకాలే, నమస్కరిస్తూ చెప్పాలి అందరూ కూడా. ప్రాతకాలే భవేద్ బ్రాహ్మీ మధ్యాహ్నేతు మహేశ్వరి సాయంకాలే మహాలక్ష్మి. గట్టిగా చెప్పాలి, దీపరాజ్ఞి. ఇంకా గట్టిగా, దీపరాజ్ఞి నమోస్తుతే దీపలక్ష్మీ నమః అంటూ అక్షతలు వేస్తూ అమ్మవారికి పూజ చేయండి. అక్షతలతో పాటు పసుపు కుంకుమ కూడా వేయండి. ఒక్కసారి గట్టిగా హర హర మహాదేవా, హర హర మహాదేవా, గట్టిగా శంభో శంకర, హర హర మహాదేవా, శంభో శంకర. స్వామిని చక్కగా మనందరం ప్రార్థిద్దాం, హారతి ఇస్తూ మనకి సమస్త శుభాలను అందించాలని. ఓం మానోహికం సేజ్జాతవేదో గామశ్వం పురుషం జగతు అభిభ్రదగ్న ఆగహే శ్రియామ పరిపాతయ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే. అందరూ హారతిని తిలకిస్తూ చెప్పండి, జయ బలో శంకర భగవానకి. గట్టిగా చెప్పాలి, హర హర మహాదేవా. రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ చెప్పండి, హర హర మహాదేవా. గట్టిగా చెప్పాలి, శంభో శంకర, శంభో శంకర. గట్టిగా చెప్పాలి, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు ఈ కళ్యాణ నామంబునన్ శివనామం చెప్తే సమస్త గ్రహదోషాలు హరిస్తాయి. అందుకని అందరూ గట్టిగా హర హర మహాదేవా, శంభో శంకర అని పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరించండి. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి హైదరాబాద్ మహిళా మనులకు, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి, స్పాన్సర్స్కి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఈ స్థలాన్ని కేటాయించినటువంటి మాతృశ్రీ నగర్ గ్రౌండ్ ఎవరైతే మనకి దానం చేశారో వాళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాం. అందరికీ శుభరాత్రి, స్వస్తి, జై శ్రీరామ్.